యూనిట్ 3 చూద్దాం నాన్న. పోర్ట్ఫోలియో. అసలు స్టాక్ మార్కెట్లో ఎన్ని రకాల పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి? ఎలా పోర్ట్ఫోలియో తయారు చేయాలి? లాంగ్ ఆన్సర్ చాలా ఇంపార్టెంట్. ఓకే. పోర్ట్ఫోలియోని ఏ విధంగా క్రియేట్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ నీ గోల్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. నువ్వు గ్రోత్ అవ్వాలనుకుంటున్నావా, లేదా నీ ఇన్కమ్ పెంచుకోవాలనుకుంటున్నావా, ఏంటి నీ పర్పస్? తర్వాత రిస్క్ టాలరెన్స్, నువ్వు రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నావా లేదా, కంఫర్టబుల్గా ఉన్నావా లేదా. మూడోది స్టాక్స్, బాండ్స్, వేరే అసెట్స్ అన్నీ కూడా కలిపి ఈ రిస్క్ ఈ ఏదైతే ఈ పోర్ట్ఫోలియో ఉందో అందులోనే ఉంటుంది. అందులో నుంచి నువ్వు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డైవర్సిఫై ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, నీ దగ్గర మనీని వేరు వేరు కంపెనీలో పెట్టాలా. ఓకే. డోంట్ పుల్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్, అంటే నీ దగ్గర గుడ్లన్నీ ఒక దీంట్లో పెట్టేయడం కదా నాయన. ఒక్కొక్క బాస్కెట్లో ఒక్కొక్క గుడ్డు పెడితే 2 గుడ్లు పగిలిపోయినా మిగతా 8 గుడ్లు నేను కాపాడుతాయి. నేను ఇందాక చెప్పాను కదా, మీకు ముందు యూనిట్స్లో కూడా చెప్పాను. అంటే ఒక 50,000 ఉన్నప్పుడు 50,000 ఒకే కంపెనీలో పెట్టిరు. 5,000 10 కంపెనీలో పెడతారు. 2 కంపెనీలు లాస్ అయినా 8 కంపెనీలు లాభాల్లో ఉన్నాయి. సో అప్పుడు నీకు మనీ ఏమవుద్ది, సేవ్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. లేదు 10 ఒక్క దీంట్లో పెట్టేసావు అనుకో, అది ఏమైనా కంపెనీ లాస్ అయింది అనుకో, నువ్వు మొత్తం నష్టాల్లోకి వెళ్ళిపోతావు. దాన్నే డైవర్సిఫై అంటారు. నీ ఇన్వెస్ట్మెంట్ని డైవర్సిఫై చేసుకోవాలా. నెక్స్ట్ రివ్యూ అండ్ అడ్జస్ట్, రెగ్యులర్గా నీ పోర్ట్ఫోలియోని చూసుకోవాలా. అందులో తేడాలు ఏమొస్తున్నాయి, సో బయట మార్కెట్ కండిషన్స్ ఏంటి, బయట సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి నీ పోర్ట్ఫోలియోని అడ్జస్ట్ చేసుకోవాలా. ఓకే. సో ఫర్ సపోజ్ ఏదైనా ఒక కంపెనీకి సంబంధించిన స్టాక్ పడిపోతుంది, అలాంటప్పుడు అది నువ్వు అమ్మేస్తావు, ఇంకొక స్టాక్ కొనుక్కుంటావు. సో ఈ విధంగా నీ పోర్ట్ఫోలియోని నువ్వు రివ్యూ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలా అని చెప్తూ వచ్చాడు. ఫర్ ఇన్స్టాన్స్ ఏ యంగ్ ఇన్వెస్టర్ విత్ హై రిస్క్ టాలరెన్స్ మే 80% ఈక్విటీ 20% బాండ్ మిక్స్, అంటే మన దగ్గర 100% ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలనేది చెప్తూ వచ్చాడు. They may diversify within equities by investing across sectors and market capitalization within bonds by buying government and corporate bonds. సో నీకు మనీ సేఫ్గా ఉండాలంటే గవర్నమెంట్ కానీ కార్పొరేట్స్ బాండ్ కానీ నువ్వు బై చేయాలని చెప్తూ వచ్చాడు. ఇందులో రకాల గురించి మాట్లాడదాం. ఈ పోర్ట్ఫోలియోలో ఉన్న రకాలు. ఫస్ట్ ఇన్కమ్ పోర్ట్ఫోలియో. ఇది ఇన్వెస్టర్స్ వాళ్ళ రెగ్యులర్ ఇన్కమ్ని చూసుకోవడం కోసం దీన్ని డిజైన్ చేశారు. ఇట్ ప్రైమరీ ఇంక్లూడ్స్ డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ అండ్ ఇంట్రెస్ట్ పేయింగ్ బాండ్స్. అంటే నువ్వు కొన్ని స్టాక్స్ కానీ నువ్వు తీసుకున్న బాండ్స్ మీద కానీ వచ్చే డివిడెండ్స్ని ఈ ఇన్కమ్ పోర్ట్ఫోలియోలో చూపిస్తాయి. నెక్స్ట్ గ్రోత్ పోర్ట్ఫోలియో. ఇది ఇన్వెస్టర్స్ వాళ్ళ క్యాపిటల్ ఎంతమంది అయితే పెట్టారో అది ఎలాగ పెరుగుతుంది, దాని అబోవ్ యావరేజ్ రేట్ ఏంటి, అది ఎంతవరకు పెరగవచ్చు, ఇదంతా కూడా గ్రోత్ పోర్ట్ఫోలియోలో కనిపిస్తుంది. బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో. ఈ పోర్ట్ఫోలియో అనేది నీ ఇన్కమ్ ఎంత, నీ గ్రోత్ ఎంత, నీ ఈక్విటీ ఎంత, ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ ఎంత, ఇవన్నీ మిక్స్ అయ్యి ఈ బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియోలో కనిపిస్తాయి. స్పెక్యులేటివ్ పోర్ట్ఫోలియో అంటే ఇందులో చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది, హై రివార్డ్. రిస్క్ ఎంత ఉంటుందో లాభం అంతే ఉంటుందండి. ఓకే. సో ఫ్యూచర్ కాంట్రాక్ట్స్, ఫ్యూచర్ ఒపీనియన్స్, ఇవన్నీ ఫ్యూచర్ స్టాక్స్ ఇవన్నీ చూసుకుని హై రిస్క్ ఉంటుంది, హై రివార్డ్ ఉంటుంది. సో ఇవన్నీ చూపిస్తాయి ఈ స్పెక్యులేటివ్ పోర్ట్ఫోలియో, ఇవన్నీ కనిపిస్తాయి. హయ్యర్ రిటర్న్స్ ఉంటాయి నువ్వు హయ్యర్ రిస్క్ తీసుకున్నట్లయితే. ఓకే. ఎవరైతే ఇన్వెస్టర్స్ అగ్రెసివ్గా రిస్క్ తీసుకుంటారో వాళ్ళకి అయితే హై లాస్ ఉంటుంది, లేదా హై రిటర్న్స్ కూడా ఉంటుంది. రెండు చెప్తూ వచ్చాడు. ఇంతేనమ్మా, సింపుల్. పోర్ట్ఫోలియోని ఎలా తయారు చేస్తావు, సో దాంట్లో ఉన్న టైప్స్. ఓకే. నెక్స్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో ఉన్న కొన్ని రకాలు అడిగాడు. ఓకే. ఫస్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, యాక్టివ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఇది ఒక టైప్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఇది ఏం చేస్తుందంటే హయ్యర్ రిటర్న్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. మార్కెట్స్ బెంచ్ మార్క్లో చాలా ఎక్కువ రిటర్న్స్ నీకు తీసుకొస్తుంది. ఇందులో అగ్రెసివ్ స్ట్రాటజీస్ ఉంటాయి, అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అంటే 2 రోజులు 3 రోజులు, లేదా రెగ్యులర్ బయింగ్ సెల్లింగ్, ఈ రోజు కొంటాం ఈ రోజు అమ్మిస్తుంటాం. సో ఈ విధంగా ఇలాంటివన్నీ కూడా ఈ యాక్టివ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో మాత్రమే జరుగుతాయి. ఓకే. టైమింగ్ ద మార్కెట్స్ అండ్ మోర్ సక్సెస్ఫుల్లీ మేనేజింగ్ ఏ పోర్ట్ఫోలియో టేక్స్ రీసెర్చ్, diligence, careful planning and ongoing monitoring. Furthermore, it also requires a great deal of knowledge of the securities involved. ఏం లేదు నాన్న, వారు చెప్పిందంతా ఏం లేదు. యాక్టివ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఇక్కడ హయ్యర్ రిటర్న్స్ వస్తాయి తక్కువ టైంలో. అగ్రెసివ్ స్ట్రాటజీస్ని యూజ్ చేసుకుని కంపెనీలో రోజు కొండం అమ్మడం ఇలా చేస్తారు. షార్ట్ టర్మ్లో కొంటారు, షార్ట్ టర్మ్లో అమ్మిస్తుంటారు. సో ఇలా చేయడం వల్ల హయ్యర్ రిటర్న్స్ రావడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ పాసివ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే ఇక్కడ నువ్వు ఏం చేస్తావంటే లాంగ్ టర్మ్, ఈ పదమే మెయిన్ అన్న. యాక్టివ్ అంటే షార్ట్ టర్మ్, ఈ రోజు కొంటావు ఈ రోజు అమ్మేస్తుంటావు. పాసివ్ పోర్ట్ఫోలియో అంటే నువ్వు ఈ రోజు ₹1,00,000 ఒక కంపెనీ ఇన్వెస్ట్ చేసావు, అది లాంగ్ టర్మ్లో నీకు లాభాలు తెస్తుంది. రేపటికి అది ₹10 పెరగచ్చు, కానీ లాంగ్ టర్మ్లో నీకు ₹1,00,00,000 తెచ్చి పెడుతుంది. సో అది చెప్తూ వచ్చాడు పాసివ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఇది ఏం చేస్తుందంటే
ఒక కంపెనీ యొక్క ఇండెక్స్ని చూసుకొని ఇది స్టెప్ బై స్టెప్ చేసి లో కాస్ట్ చాలా తక్కువ ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేదా రిమైనింగ్ ఏవైనా ఉంటే అందులో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయడాన్ని ప్యాసివ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అని అంటారండి. ఓకేనా? సో ఇందులో స్టడీ రిటర్న్ ఉంటుంది, విత్ తక్కువ రిస్క్ ఉంటుంది. నువ్వు ఈ రోజు కొన్నావు, ఈ రోజు అమ్మేసావు, తెల్లవారు స్టాక్ 10 రూపాయలు ఉంది, సాయంత్రం రూపాయి పడిపోయింది, నువ్వు లాస్ అయిపోతావు. అదే స్టాక్ 10 రూపాయలు ఉంది, సాయంత్రం పడిపోయినా మరలా రేపు లేస్తుంది. అంటే నేను సంవత్సరం పాటు పెట్టాను అనుకో, సంవత్సరం చివరికి ఎలా అయినా నా మనీ తక్కువ రిస్క్లో నాకు మంచి రిటర్న్ వస్తుంది. సో అలా మేనేజ్ చేసేదాన్ని పాసివ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటారు. నెక్స్ట్ డిస్క్రిషనరీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఇందులో ఏం జరుగుతుందంటే ఒక క్లయింట్స్ హోల్డింగ్స్ వితౌట్ ద నీడ్ ఫర్ ఆన్ గోయింగ్ ఆథరైజేషన్ ఫ్రమ్ ద ఇన్వెస్ట్మెంటర్. It is ideal for client who value the expertise of a registered investment advisor, want some else to manage specific aspect of the finance. ఇప్పుడు నా దగ్గర ఒక 50,000 ఉందన్న, నాకు ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడం మీద ఒక నాలెడ్జ్ లేదు నాన్న. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక స్టాక్ బ్రోకర్ని తెప్పించుకుంటాను. ఆ స్టాక్ బ్రోకర్కి నేను మనీ ఇస్తాను, కొంత కమిషన్ ఇస్తాను. బాబు నీకు కొంత కమిషన్ ఇస్తాను నాయన, నాకున్న ఈ పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా నువ్వు మేనేజ్ చేయరా బాబు అని చెప్తాం. ఆ టైప్ ఆఫ్ మేనేజ్మెంట్ని డిస్క్రిషనరీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అని అంటారు. ఓకే. సో నెక్స్ట్ నాన్ డిస్క్రిషనరీ అంటే ఇందులో ఇన్వెస్టర్స్కి ఎవరైతే ఆ మధ్యన బ్రోకర్స్ ఉన్నారో వాళ్ళ అవసరం లేదు, వారి డెసిషన్తో వీడికి సంబంధం లేదు. సో వాడు ఏం కొంటుండో, వాడు ఏం అమ్ముతుండో, ఇవేవి కూడా వాడికి సంబంధం లేదు, ఆ బ్రోకర్కి సంబంధం లేదు. మేనేజర్ ఓన్లీ ప్రొవైడ్స్ అడ్వైస్ మాత్రం ఇస్తాడు. ఇక్కడ డిస్క్రిషనరీ మేనేజ్మెంట్ అంటే ముందు మనం చూసుకున్నాం, ఇక్కడ పూర్తి వాడు చూసుకుంటాడు, ఏం కొనాలి ఏం అమ్మాలి అన్నీ చూసుకుంటాడు, వాడికి కమిషన్ ఇస్తాను. ఇక్కడ నాన్ డిస్క్రిషనరీ అంటే ఏం చేస్తామంటే ఇక్కడ నువ్వు కొంటున్న స్టాక్ కానీ నువ్వు అమ్ముతున్న స్టాక్ కానీ వాడికి సంబంధం లేదు, వాడి అడ్వైస్ ఇచ్చినంత వరకే. ఎవరైతే ఆ స్టాక్ బ్రోకర్ వాళ్ళు అడ్వైస్ ఇచ్చినంత వరకే, ఏది కొనాలి ఏది అమ్మేయాలి జస్ట్ దానికి సంబంధించి ఇన్వెస్ట్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ లేదా కొంత గైడెన్స్ ఇవ్వడం వరకే. ఆ టైప్ ఆఫ్ మేనేజ్మెంట్ని నాన్ డిస్క్రిషనరీ మేనేజ్మెంట్ అని అంటారండి. ఓకే. సో ఇందులో సేమ్ ముందు ఏదైతే చూసుకున్నామో అవే ఈ విధంగా పాయింట్స్లో ఇక్కడ మరలా చెప్పాం, మరొకసారి చూద్దాం. ఇక్కడ యాక్టివ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో ఎక్కువ రిటర్న్ వస్తుంది, ఇక్కడ చాలా తక్కువ టైంలో అగ్రెసివ్ స్ట్రాటజీస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ప్యాసివ్లో లాంగ్ టర్మ్గా ఉంటుంది, తక్కువ రిస్క్ ఉంటుంది, మంచి రిటర్న్స్ వస్తాయి. డిస్క్రిషనరీ అంటే అడ్వైజర్స్ అనేవాళ్ళు ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకోవచ్చు. మన పోర్ట్ఫోలియోని వాళ్ళు చూస్తారు, ఆ పోర్ట్ఫోలియోలో ఏది ఎప్పుడు కొనాలి ఏది ఎప్పుడు అమ్మాలి వాడే చేస్తారు, అంత మనకు అనవసరం. నాన్ డిస్క్రిషనరీలో ఇక్కడ ఇన్వెస్టర్కి అతను జస్ట్ అడ్వైస్ మాత్రమే ఇస్తాడు, డెసిషన్స్ తీసుకోడు. ఇక్కడ డిస్క్రిషనరీ మెథడ్లో ఈ మేనేజ్మెంట్లో అతను ఏం చేస్తాడు, ఎవరైతే స్టాక్ బ్రోకర్ ఉన్నారో అతను నాకు సంబంధించిన అన్ని నిర్ణయాలు అతను తీసుకోవచ్చు. నాన్ డిస్క్రిషనరీలో ఇక్కడ అతను తీసుకోవడానికి అవ్వదు, అతను జస్ట్ నాకు అడ్వైస్ ఇస్తాడంటే సార్ ఇది కొనండి సార్ ఇది అమ్మేయండి, ఈ అడ్వైసెస్ వరకే అని చెప్పాడు. నెక్స్ట్ సెబీ అంటే ఏంటి? సెబీ ఇన్వెస్టర్ అంటే నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తాను కదా, నా రైట్స్ని ఎలా సెబీ ప్రొటెక్ట్ చేస్తుంది అనేది గురించి మాట్లాడదాం. ఓకే. ఆన్ ఏప్రిల్ 12, 1992 1992 సంవత్సరం ఏప్రిల్ 12న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దీన్ని లీగల్గా ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క ప్రైమరీ గోల్ ఏంటంటే మన భారతదేశంలో ఎవరెవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో, ఎవరెవరైతే డైలీ ట్రేడ్ చేస్తున్నారో వీళ్ళకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ప్రొటెక్ట్ చేయడము. అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ని ఆ మధ్యలో ఉన్న బ్రోకర్ ఎత్తుకెళ్ళిపోకుండా, ఆ కంపెనీలో ఎవరు ఆ స్టాక్స్ని మ్యానిపులేట్ చేయకుండా చూసుకోవడమే సెబీ యొక్క పని అని చెప్పి వచ్చాడు. సెబీ యొక్క హెడ్ క్వార్టర్ అనేది ముంబైలో ఉంది, బందర్ కుర్లా కాంప్లెక్స్ అక్కడ ఉందండి. ద కార్పొరేట్ స్ట్రక్చర్ ఆఫ్ సెబీ కన్సిస్ట్ ఆఫ్ వేరియస్ డివిజన్స్. ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఇందులో ఆఫీస్ హెడ్ ఉంటాడు, 20 డివిజన్స్ ఉంటాయి, 20 డివిజన్స్ కన్నా ఎక్కువ ఉంటాయి. సో ఇందులో చాలా కంపెనీ అకౌంట్స్ ఉంటాయి, వాటి యొక్క ఫైనాన్షియల్ స్ట్రాటజీ, ఇన్వెస్టిగేషన్స్, వాటి యొక్క ఆబ్లిగేషన్స్, అందులో ఆథరైజేషన్స్, హ్యూమన్ రిసోర్సెస్, ఇవన్నీ కూడా ఈ లీగల్ కన్సర్న్స్ ఇవన్నీ కూడా ఏదైతే సెబీ ఉందో సెబీతో ఉన్న కంపెనీస్ అన్నిట్లో ఉంటాయి. సెబీలో ఎన్ని కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరికీ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ కార్పొరేట్ స్ట్రక్చర్ ఈ 20+ డివిజన్స్ని కలిగి ఉంటుంది అని చెప్పాడు. ఓకే. సెబీ ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేస్తుంది? ఫస్ట్, సో ఇట్ మేనేజెస్ ద బిజినెస్ వైల్ అడ్వాన్సింగ్ ద మార్కెట్ ఫర్ ప్రొటెక్షన్స్. ఇది సెబీ అనేది నువ్వు ఇక్కడ డిమాట్ అకౌంట్ చేసుకుని నీకు పోర్ట్ఫోలియో ఉందంటే సెబీ నిన్ను ఆల్రెడీ వాచ్ చేస్తుంది. సెబీ నీ యొక్క అకౌంట్ని చెక్ చేస్తుంది, ఏవైనా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా, ప్రతిదీ కూడా సెబీ అనేది ఏం చేస్తుందంటే నీ డిమాట్ అకౌంట్ని ట్రాక్ చేస్తుంది. స్టాక్ బ్రోకర్స్ని, సబ్ డీలర్స్ని, పోర్ట్ఫోలియో మేనేజర్స్ని, స్పెక్యులేటర్స్ని, సో స్టాక్ మార్కెట్లో ఎక్స్పర్ట్స్ని
వీళ్ళందరూ కూడా సెబీతో కలిపి పనిచేస్తారు. ఈ పీపుల్స్ అందరూ కూడా. ఓకే, వీళ్ళందరూ సెబీతో కలిపి పనిచేస్తారు. నెక్స్ట్, ఇది ఇట్ రెగ్యులేట్స్ ద యాక్షన్ ఆఫ్ సేఫ్స్ మెంబర్స్ గార్డియన్స్ ఆఫ్ సేఫ్ గార్డ్స్ అన్ఐడెంటిఫైడ్ పోర్ట్ఫోలియో ఫైనాన్షియల్ బ్యాకర్స్ ఫికో రేటెడ్ ఏజెన్సీస్. ఇది ఏం చేస్తుంది, సెబీ ఏం చేస్తుందంటే ఇక్కడ ఏవైతే ఈ పోర్ట్ఫోలియో మేనేజ్ చేస్తున్నారో వాళ్ళ ఐడెంటిటీని చెక్ చేస్తుంది, వాళ్ళ ఏజెన్సీస్ని అన్నిటినీ కూడా మానిటర్ చేస్తుంది, అన్ని చెక్ చేస్తుంది అని చెప్పాడు. నెక్స్ట్, ఇట్ ప్రివెంట్స్ ఇంటర్నల్ ట్రేడ్ సెక్యూరిటీ సచ్ యాజ్ ఫ్రాడ్లెంట్. అంటే నా కంపెనీలో ఉంటూ నాకు సంబంధించిన సమాచారం బయటికి చెప్పేస్తాడు, అప్పుడు నా స్టాక్ పడిపోద్ది. ఎలా బయటికి చెప్పకుండా ఒక కంపెనీకి సంబంధించిన ఏ సీక్రెట్ కానీ దాని స్టాక్ సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కానీ బయటికి రాకుండా ఈ సెబీ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పాడు. నెక్స్ట్, ఇంటర్నల్ ఎక్స్చేంజ్ దట్ ఆర్ ఫేక్ ఆర్ అన్జస్టిఫైడ్ ఆర్ డిటర్మిన్డ్ బై ద మార్కెట్. సో కొన్నిసార్లు కంపెనీ నుంచి ఫేక్ ఇన్ఫర్మేషన్ కొంతమంది బయటికి చెప్తారు. ఆ విధంగా ఫేక్ బయటికి చెప్పడం వల్ల ఆ కంపెనీకి సంబంధించిన రెప్యుటేషన్ పడిపోతుంది. ఆ రెప్యుటేషన్ పడిపోయిందంటే స్టాక్ ఏమవుతుంది, అది పడిపోతుంది. సో అలా బయటికి రాకుండా సెబీ చూసుకుంటుంది. ఓకే, నెక్స్ట్, it ensures that financial backers are informed about the protection markets intermediaries. It monitors significant company acquisition and takeovers. ఒక కంపెనీలో మనీ ఫ్లో ఎలా ఉంది, అంటే ఆ కంపెనీ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా అందులో అనెథికల్గా వాల్యూస్ ఏమైనా చేంజ్ అవుతున్నాయో. ఒక కంపెనీలో కొంత మనీ అనేది ఉంటుందండి. సో ఏవైనా అనెథికల్గా ఆ కంపెనీ మనీ చేంజ్ అవుతుందా లేదా అనేది సెబీ అనేది రెగ్యులేట్ చేస్తుంది అని చెప్తూ వచ్చాడు. ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ the protection market is continuously competent, SEBI engaged in new efforts. SEBI అనేది చాలా కొత్త ఎఫర్ట్స్ని తీసుకొని వచ్చి మార్కెట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సెబీ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ఉంటుంది, అది జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకే, సో మరికొద్దిగా ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో వీలైతే అది కూడా చదవండి. మీకు ఈ వరకు ఈ పాయింట్స్ కంపల్సరీగా నేను ఎగ్జామ్లో మెన్షన్ చేస్తే సరిపోతుంది 10 మార్క్స్కి. ఓకే, కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ ఇచ్చాను, చదవండి, నో ప్రాబ్లం. నెక్స్ట్, పోర్ట్ఫోలియో అంటే ఏంటి? ఈ పోర్ట్ఫోలియో గురించి ఆల్రెడీ మనం చదివామండి ఫస్ట్ క్వశ్చన్లో. సో మరి నేను చెప్పను, ఆ ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే చదివారో దాన్నే ఇక్కడ మీరు మరలా కాపీ పేస్ట్ చేసుకోండి. ఓకేనా? పోర్ట్ఫోలియో అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది అని షార్ట్ ఆన్సర్లో అడగడానికి కూడా అవకాశం అనేది ఉంటుందండి ఈ పోర్ట్ఫోలియో గురించి. అక్కడ మీరు ఏం చదివారు అదే. నెక్స్ట్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే ఇది నీ ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్. నేను ఒక 10 కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాను, ఆ ఇన్వెస్ట్మెంట్ని మేనేజ్ చేస్తాం, ఆ మేనేజ్మెంట్ని పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటారు. ఇది కూడా మీరు చదివిన క్వశ్చన్. ఇదిగోండి చూడండి, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ మీకు వచ్చిన క్వశ్చన్. ఇదిగోండి ఇక్కడే ఉంది, 4 types ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మీరు చదవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీరు చదివిన 2 క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్లో అక్కడ చెప్పడం జరిగింది. ఓకే, సెబీ గురించి వరకు పాయింట్స్ సరిపోతాయి, టైం ఉంటే రిమైనింగ్ చదవండి. ఓకే, మీరు ఏదైతే ముందు చదివారో సేమ్ దానికి సంబంధించి పదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది యూనిట్ 3 అండి. సో మీకు సంబంధించిన స్కిల్ పేపర్స్ అన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి చెక్ చేయండి, తెలుగు, ఇంగ్లీష్, రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్స్ మన యాప్లో ఉన్నాయి. యాప్ నేమ్ DMT Logics ప్లే స్టోర్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోండి.